నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నేను బి రామచంద్ర. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని బుధవారపేట పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్, వార్డు కార్పొరేటర్ శ్రీమతి జకియా అక్సారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1వ తారీఖు కంటే ముందే లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం 1వ తారీఖు కంటే ముందుగా ఈరోజు 31వ తారీఖున పంపిణీ చేయడం. ఎందుకంటే 1వ తారీఖున సెలవు దినంగా ఉంటుంది, అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ఒకరోజు ముందుగా పంపిణీ చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ఇక్కడ 14వ వార్డులోన బుధవారపేట ఇక్కడ ఇవ్వడం జరిగింది. కార్పొరేటరు అదేవిధంగా నా టీజీ భరతన్న నియోజకవర్గంలో ఇక్కడ ఇవ్వడం, అది అధ్యక్షురాలైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రభుత్వ విధానంగా ఈరోజు ముందుకు వెళ్తుంది. దాదాపుగా సూపర్ 6 పథకం అమలు అంటే ప్రకటించినప్పటి నుంచి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉన్నా కూడా, లోటు బడ్జెట్ ఉన్నా కూడా ప్రజల కోసం మేము ఖచ్చితంగా పాటుపడతాం. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో దాంట్లో మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలలవి కూడా కలిపి పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ పథకం కింద అమలు చేయడం అనేది ఆషామాషిగా కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1వ తారీఖు దేశంలో ఎక్కడ లేని విధంగా ఉదయం 7 గంటలకే లబ్ధిదారులైనటువంటి పేదలకు వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందు కూడా పెన్షన్ పంపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. వారిని నేను ఈ ప్రజల్ని కోరుకునేది ఏమంటే, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండటం వల్లనే మన అవసరాన్ని గుర్తించి ఆయన ఎంతో తిప్పలు పడుతూ ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా, గత ప్రభుత్వాలు సర్వనాశనం చేసినా కూడా ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కపరుస్తూ ప్రజల అవసరాలను గుర్తెరిగి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళని ఆశీర్వదించి, అదేవిధంగా మన మంత్రి గారిని కానీ లోకల్ కార్పొరేటర్ కానీ మీరు ఎప్పుడు ఆశీర్వదించండి, మీకు మంచి జరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి, మీ ఆర్థిక పరిస్థితి గురించి, మీ పిల్లల చదువు గురించి కూడా ఆలోచించే చక్కటి నాయకత్వాన్ని ఈరోజు మామూలుగా పెన్షనర్స్ వితంతువులకి, తర్వాత వృద్ధాప్య పెన్షన్స్ 4,000, మళ్ళీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 6,000, కంప్లీట్ గా హ్యాండిక్యాప్డ్ అంటే అస్సలు లేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మా వార్డుకి జిల్లా అధ్యక్షురాలైన శ్రీమతి కృష్ణమ్మ గారు రావడం జరిగింది. శ్రీమతి కృష్ణమ్మ గారి సమక్షంలో మరియు మా సచివాలయ సిబ్బంది సమక్షంలో నాగరాజు యాదవ్ అన్న గారు కూడా వచ్చారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్. వాళ్ళ సమక్షంలో మేము పెన్షన్స్ ని పంచుతున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ నాగరాజు యాదవ్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరారు. ముఖ్యంగా నూతన సంవత్సరంలో కూడా ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా ముందుకు సాగాలని కోరారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలు సాగాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 25-26 సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్యులు కానీ అందరూ బాగుండాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి సందర్భంగా మేము కూడా మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విధ్వంస పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దెబ్బతిన్నదని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా సరిగ్గా లేనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. 2026 సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ కొత్త సంవత్సరం చాలా బాగా వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించాలి. రాజకీయంగా ఒక మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ కలకాలాల పాటు బాగుండాలి. ఎందుకంటే ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, దానికి తోడు పవన్ కళ్యాణ్, మా లోకేష్ బాబు, దానికి తోడు అన్ని విధాల కేంద్రం నుంచి సహకారం ఇచ్చినటువంటి మోదీ గారికి వాళ్ళకి అందరికీ కూడా నేను ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కేంద్రం ఇచ్చే సహకారం వల్ల పరిశ్రమలు వస్తున్నాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కూడా లక్షల మందికి వచ్చే పరిస్థితి కారుస్తూ ఉంది. ప్రభుత్వం అన్ని విధాల కేంద్రం మనకు ఆదుకుంటుంది. చంద్రబాబు నాయుడు అహర్నిశలు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అహర్నిశలు కష్టపడుతూ ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు ఊళ్ళూరుతూ ప్రజల ముందుకు పోతూ ప్రజల మన్నన పొందుతున్నారు. ప్రజలంతా సంతోషించారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానం ఇచ్చిందో తూచా తప్పకుండా సూపర్ 6 అన్నీ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలు ఒక మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చి ప్రజలు ఇవాళ తెలుగుదేశం పార్టీ పైన అఖండమైన ప్రేమ ఎక్కువైపోయింది. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని నగరంలోని 43వ వార్డు టీడీపీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా న్యూ ఇయర్ కేక్ ను కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి, కర్నూలు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి టీజీ భరత్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, పెద్దలు అందరు కలిపి నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. 2025లో జరిగిన చేదు అనుభవాలు, మంచి చెడ్డ అంతా మర్చి ఈ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ మంచి సంతోషంగా జీవించాలి, రైతులకు మంచి పాడి పంటలు పండాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని 45వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సుంకన్న తెలిపారు. ఈ మేరకు 45వ వార్డు పరిధిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 45వ వార్డు పరిధిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ సుంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ను ఆయన కట్ చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయి నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈరోజు
ఆనందంగా పడి రోడ్ల మీద ఉన్న వాళ్ళ హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మా వర్కర్స్ కూడా 7వ డివిజన్ చాలా ఇంట్రెస్ట్, భర్త మకాలు చూడకుండా పిల్లల మకాలు చూడకుండా 5:30 కల్లా వచ్చి డివిజన్లో వచ్చి ఆదరించుకొని 6 గంటల కల్లా ఎక్కడ రోడ్లు ఎక్కడనే చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రంగా జీతాలు వచ్చినా రాకున్నా వాళ్ళది ఏం పడివాళ్ళు ఉన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రంగా చేసుకొని చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఉన్నంత వరకు పెద్ద ఆయన ఈ రోజు ఈ సంవత్సరంలో పేద వాళ్ళకి అందరికి చీరలు పంచారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనము ఇక్కడ ఉన్నాము, బాగున్నాము అందరం అంటే ఒక టీజీ కుటుంబం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు చేసే సాయము సహకారము మనం ఎప్పుడు రుణం తీర్చుకోలేము వాళ్ళను మేము. కానీ ఆ సార్ చేసిన ఈసారి మాకందరికి పోస్టులు ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న వారందరికీ, పారిశుద్ధ్య కార్మికులందరికీ నమస్కారాలు నూతన సంవత్సరం సందర్భంగా తెలుపుతున్నాను. అలాగే కార్పొరేటర్ గారు ఏ పని చేసినా ఇక్కడుండే కార్యకర్తలను అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి కలుపుకొని చేస్తూ ఉన్నాడు. మంచిది, అభినందనీయం. ఎందుకంటే నాయకుడు అనేవాడు కార్యకర్తలని కలుపుకొని పోయినప్పుడే ఆ నాయకుని గుర్తింపు వస్తుంది. కాబట్టి మేము కూడా బూత్ ఇన్ఛార్జీలుగా నాయకులుగా ఉన్న వాళ్ళం కూడా ఎప్పుడు ఆయన ఏ పిలుపునిచ్చినా మేము ఆయనకు సహాయ సహకారాలు అందిస్తామని. నూతన సంవత్సరంగా నూతనంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కర్నూలులో టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది పరుగులు తీస్తూ ఉంది. అదే పద్ధతుల్లోనే మరి పారిశుద్ధ్య కార్మికులు కూడా అదే పద్ధతుల్లోనే పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కర్నూలు నగరాన్ని మరి అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దే దాంట్లో మరి అటు మంత్రివర్యులు ఇటు పారిశుద్ధ్య కార్మికులంతా కూడా మరి తోడుగా ఉండి ఈ కర్నూలు నగర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ చక్కటి ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నివాసంలో అభిమానుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. నగరంలోని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రెడ్డి దంపతులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో 2025 స్వస్తి చెప్పి 2026 అందరికీ శుభం జరగాలని, అందరూ బాగా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ప్రపంచం వల్ల శాంతియుతంగా సుఖ సౌభాగ్యాలతో విలసిల్లాలని నేను ఆ భగవంతుడిని కోరుతున్నాము. ఈరోజు అందరి బంధువు, అందరి గురువు అయినటువంటి ప్రముఖ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు ఎంతోమందికి ఫ్రీగా వైద్యం చేస్తూ ఎంతోమందికి మొండి వ్యాధులు నయం కాని వ్యాధులకు పరమేశ్వరుని వల్లే అందరి ఆరోగ్యాలకు కాపాడుతూ ఆయనని ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. గొప్ప మహనీయుడు, ఆయన వైద్యం ఎంతో గొప్పది. ఆ సారి గారికి మేము ఫోటో వీడియోగ్రాఫర్ కలవడం చాలా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1, 2026 కొత్త సంవత్సరము. నా మీద ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఈ అభిమానం చూస్తుంటే నాకు చాలా ఇది ఉంది. ఇంత అభిమానంగా ఆప్యాయంగా ఈరోజు నన్ను అభినందించడానికి పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, రకరకాల సంఘాల నేతలు వచ్చి నన్ను అభినందించి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పండగ తర్వాత, సంక్రాంతి పండగ తర్వాత నుంచి ఈ మా డిస్పెన్సరీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. అలాగే కరోనాలో మేము బంద్ చేసినటువంటి మొబైల్ క్లినిక్, ఇది మా రాధాస్వామి సత్సంగ భవనానికి చుట్టుపక్కల ధర్మాపేట ప్రజలు, ఇక్కడ దాదాపు 2000 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్ళి మేము మా వాలంటీర్స్తో, సత్సంగ వాలంటీర్స్ ప్రతి బుధవారము ఇంటింటికి వెళ్ళి మేము ఈ
ఉచితంగా హోమియో వైద్యాన్ని, ఉచిత మందులు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగేది ఇదివరకు కరోనాకు ముందు. మేము కేవలం ₹1 తీసుకొని ఈ సేవలను మేము వాళ్ళకు అందించే వాళ్ళము. కానీ కరోనా వల్ల బంద్ చేయబడింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ తర్వాత బుధవారం నుంచి ప్రతి బుధవారం ఈ సేవ మళ్ళీ ప్రారంభిస్తామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని, ఈ సేవను వినియోగించుకోవాలని ధర్మపేట ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక్కసారి మీకు అందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కూటమి ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని జేఏసీ చైర్మన్ ఏసన్న అన్నారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్లో కూటమి ఎస్సీ జేఏసీ పోస్టర్ను ఆవిష్కరించారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కూటమి పార్టీ ఎస్సీ జేఏసీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూటమి ఎస్సీ జేఏసీ నాయకులు ఏసు, గిడ్డన్న, గోపాల్, భాస్కర్రావు, సూర్యకుమార్, ప్రకాష్, రాంబాబు, నాగరాజు, దాసు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తామని వివరించారు. ఎస్సీల అభ్యున్నతికి కూటమి ఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని చెప్పారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల ఉన్నటువంటి ఎస్సీ నాయకులమందరము జాయింట్ యాక్షన్ కమిటీగా జేఏసీగా ఏర్పడి కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం మేమందరము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, దళిత గిరిజనులు అందరూ కృషి చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది రాష్ట్రంలో పరుగులు పెడతా ఉంది. లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రము గత వైసీపీ పాలనలో, అరాచకమైన పాలనలో అగమ్య గోచరంగా ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ విపరీతమైనటువంటి ఆర్థిక వెనుకబడితనంతో ఉన్నటువంటి ఈ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తరచూ ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము కూడా ఐక్యంగా పార్టీల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని మేమందరము కలిసి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. మన కూటమి కేంద్ర సహకారంతో మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి అడుగులు ముందుకు వేస్తుంది. దీనికి అనుగుణంగా ఈ జేఏసీ యాక్షన్ కమిటీ ఒక నిర్ణయం మేరకు దేవదాస్ గారు అందరము ఒక తాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో ఈ కూటమిని బలోపేత దిశగా అంటే జేఏసీగా ఏర్పడి ముందుకు తీసుకెళ్తామని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మన కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగినది. ఎస్సీ జేఏసీ నుండి మా పార్టీ నాయకులకు ఇప్పుడు రాబోయే మార్చి బడ్జెట్లో నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు చేయూత నుంచి దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి తోడ్పడుతూ, అలాగే ఎస్సీలకు ఏదైనా దాడులు కానీ వివిధ గత ప్రభుత్వంలో జరిగినట్లుగాన జరగకుండా మేము దాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ దానికి సరైన కార్యాచరణ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని కోరుతూ భారత్
మాతాకి. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న మాలి బాలయ్య సత్రంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 16వ తేదీ ప్రారంభమైన ధనుర్మాస వ్రత పూజలు ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు తిరుప్పావై సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాలి బాలయ్య సత్రంలో ధనుర్మాస పూజల సందర్భంగా ఆలయంతో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మాల బాలయ్య సత్రం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇక్కడ ధనుర్మాస పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు తిరుప్పావై సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభం కలుగుతుందని చెప్పారు. 1670లో ఈ దేవాలయము ప్రతిష్ఠించబడినది. ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేసి ఏకశిలా విగ్రహంలో వేంచేసి ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ధనుర్మాస పూజలు గత 20 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నవి. 16వ తేదీ నుండి ప్రారంభమైనాయి. జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాస పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున గురువారం ఉదయం 10 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరంలో జరిగేటటువంటి నివేదన దోషాలు ఏమైనా ఉంటే కనుక ఈ తిరుప్పావడ సేవ చేయడం ద్వారా ఆ నివేదన దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.